హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు బాదావత్ లత ఛానల్ అండి. అందరూ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు? నేనైతే ఫస్ట్ డే నుంచి 9th డే వరకు మా గణేశుడిని లాంగ్ వీడియోస్లో పెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరు చూడండి, చిన్న లైక్ ఇవ్వండి, అలాగే వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కాస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరు బాగున్నారండి మన సబ్స్క్రైబర్స్. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇదైతే ఫస్ట్ డే అన్నమాట. ఫస్ట్ డే నేనైతే పులిహోర నైవేద్యం తీసుకొని వెళ్ళాను. 9 days అసలు ఎలా గడిచిపోయినాయో కదండి. ఆ దేవుడు ఉంటే ఎంత మనస్ఫూర్తిగా శాంతిగా ఉందంటే అంత బాగుంది. ఆ పాటలు దేవుడి దగ్గర నడుస్తూ ఉంటే అంటే మొత్తం విలేజ్ మొత్తం ఒక కళలాగా అంత బాగుంది. ఆ వైబ్రేషన్ వేరేలా ఉంటుంది కదండి. గణేశుడు వెళ్ళిపోయాక విలేజ్ మొత్తం, గణేశుడు ఉన్నన్ని రోజులైతే నేను హ్యాపీగా ఫీల్ అయినాను. అలాగే అంత బాగా అందరం వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర ఉండడము, రోజు ఏదో ఒకటి పాటలు పాడడము, డాన్స్ అండ్ నైవేద్యం రోజు ఎవరో ఒకరు తీసుకురావడము, అందరు దేవుడి దగ్గర కలవడము. అంటే ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో కలుసుకున్న వాళ్ళం కూడా, అంటే విలేజ్లో ఉన్న ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా. ఇలా ఫెస్టివల్ అయితేనే కదా అందరూ ఒక దగ్గర కలిసేది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు మాట్లాడడము, అందరినీ చూడడము ఎంత బాగుంటుంది కదండి. విలేజ్లో అయితే అలానే ఉంటుంది. ఇంకా సిటీలలో అంటారా, సిటీలో కూడా మ్యాక్సిమం అలానే ఉంటుంది అనుకుంటా, నాకు అయితే అంతగా తెలియదు. ఇంకా ఏంటంటే ఇక్కడ థర్డ్ డే అండి. ఇదైతే ఫస్ట్ డే అయితే పులిహోరకి వెళ్ళాము. తర్వాత ఏమంటారు సుజ్జి రవ్వ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ గణేశుడు మార్నింగ్ టైంలో అండి. చూడండి ఎంత బాగున్నారు కదా గణేశుడు, బుజ్జి బుజ్జి గణేశుడు అండ్ పెద్ద గణేశ. మేమందరం అయితే నైవేద్యం పెట్టేసి మా మరిది ఫోటో దిగించమని అంటే ఫోటో దిగుతున్నాం అనమాట. ఆ ఫోటో స్టిల్కే జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ మేము అంటున్నాము. అయితే మా మరిది వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. వీడియో తీయించుకున్నానండి. ఇంకా మీ గణేశుడిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీరు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్న బాబు అన్న మా పెద్ద బాబు అన్న గణేశుడి దగ్గర పాట వినిపిస్తుందంటే పొద్దు మొత్తం మమ్మీ అక్కడికి వెళ్తాము, గణేష్ దగ్గరికి వెళ్తాం మమ్మీ, గణేష్ దగ్గరికి వెళ్తామని బాగా ఏడ్చేవారు. మా చిన్నోడైతే అక్కడ పాట వినిపిస్తుంది పద అనుకుంటా అనేవారు. అంత బాగుంటుంది. దేవుడు ఉన్నన్ని రోజులైతే చాలా బాగుందండి మన విలేజ్. ఆ పాటలు దేవుడి దగ్గర, దేవుడు ఉన్నన్ని రోజులు ఆ సాంగ్స్ వినిపిస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే చూసారా మా ఆడపడుచు అంటే వాటర్ చల్లుతున్నారు. నేను అక్కడ ఉడిచాను అనమాట, చీపరు పడేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో ఆడపడుచు ఏంటంటే ముగ్గులు వేస్తారనమాట. 5 చేసినామండి ఆ పనికి. ఒకరేమో ముగ్గులు వేశారు, ఒకరేమో ఆలకేశారు, ఇంకొకరు నేను ఉడిచాను. ఇంకా మా ఇంకో ఆడపడుచు 2 ముగ్గులు వేశారు, ఇంకో ఆడపడుచు ఒక్క ముగ్గు వేసింది. మా తోటి కోడలేమో ముగ్గు దాంట్లో కుంకుమ అండ్ పసుపు వేసింది. ఇలా చేసినాం అన్నమాట. మీరు కూడా అలా ఎవరైనా చేస్తారా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే ఇక్కడ అండర్లైన్ అంటే దేవుడి దగ్గర చిన్నగా లైన్ వేస్తున్నాను అన్నమాట. అది కూడా తీసేసారు మా ఆడపడుచు, నేను చూడలేదండి. అది సట్ట వీడియో వచ్చేసింది. మా ఆడపడుచు అయితే మొగ్గేస్తున్నారు చూడండి. చుక్కల మీద మొగ్గు వేద్దని ఒక్కరు, చుక్కల మొగ్గు వేస్తేనే బాగుంటుందని ఇంకొకరు. ఇంకా నేనైతే లాస్ట్ కన్నాను నీకు ఏ మొగ్గు బాగా అనిపిస్తే అది వేసేసేయండి అంటే, ఇంకా నేనైతే మొత్తం వేసింది చూపించలేదన్నమాట. మొగ్గులు అన్నీ వేసేసారు చూడండి. కుంకుమ పసుపు మా ఆడపడుచు ఇంకో ఆమె సైడ్ మొగ్గులు వేస్తున్నారు. చాలా చాలా అంటే గణేశుడి దగ్గర అయితే ఫుల్ డేస్ అలా గడిచిపోయినాయండి మాకైతే. గణేష్ ఉన్నన్ని రోజులు చాలా బాగా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? అండ్ దేవుడి దగ్గర వెళ్తే ఒక పాజిటివ్ థింక్ అనేది ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి అలా దేవుడి దగ్గర ఏదైనా చేస్తున్నారు అని అంటే అక్కడ ఉండడము, ఏదైనా హెల్ప్ చేయడము, అలా చాలా ఇష్టం. ఇదైతే 5th డే అనుకుంటా, 5th డే అండి. ఇంకా గణేశుడి దగ్గర నేను వచ్చాను, మా ఆడపడుచు నేను చిన్నోడు వచ్చినాం, ముగ్గురం వచ్చాం అనమాట.
నేనైతే గణేశుడికి దీపంలో ఆయిల్ పెట్టేశాను. ఆ తర్వాత అగరబత్తి తీసుకొని కాస్త అగరబత్తి వెలిగిస్తున్నాను అనమాట. ఇక్కడ పూజ చేసేసినాను నేను ఆ రోజే అనుకుంటాను. సో ఆ రోజైతే అన్నదానం ఉండే అన్నమాట. ఇక్కడైతే మా మర్దిలు ఇద్దరు కూరగాయలు కోస్తున్నారు. నేను తీస్తుంటే వదిన వద్దు తీయొద్దు వదిన అంటున్నారు. ఇక్కడ అందరు కలిసి ఎక్కడ చేయాలి అంటే ఆ రోజు వర్షం స్టార్ట్ అయిందండి. ఆ రోజు నైవేద్యం చేద్దాం అనుకున్నాము. ఆ రోజే వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడ చేద్దాం అంటే అక్కడ హనుమంతుడిది మాది గుడి రిపేర్ అవుతుందన్నమాట. హనుమంతుడిది అక్కడ చేశారనమాట. మా ఇంకో మరిది అయితే కట్టెలు కోస్తున్నారనమాట. అది కూడా వీడియో తీసేసాను. నైవేద్యం ప్రిపేర్ చేయడానికి కట్టెలు కావాలి కదా, అందుకని తీసేసానండి. కట్టెలు కొట్టడం కూడా ఇందులో పెట్టచ్చా అని మాత్రం కామెంట్ చేయకండి. కట్టెలు ఉంటేనే కదా పొయ్యి వెలిగేది, అప్పుడే కదా వండేది నైవేద్యం. ఆ తర్వాత మా అత్తయ్యలు అత్త అవుతారు, ఇంకా ఏమంటారు, అందరూ కలిసి వెజిటేబుల్ కోయడానికి వచ్చారనమాట. మా పెద్ద బావగారు అయితే రైస్ చేస్తున్నారండి. ఏ ఫెస్టివల్ అయినా, మందిర్ దగ్గర ఏ భోజనాలైనా ఏమైనా మా బావగారే చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. పప్పు, వంకాయ, ఆలుగడ్డ అండ్ పులిహోర అండ్ రైస్ అండ్ ఏమంటారు బెల్లం అన్నం అవన్నీ చేశారనమాట. చాలా బాగా కుదిరింది. అందరూ విలేజ్ వాళ్ళందరూ తింటారు కదండి, ఇంకా అందరం తిన్నామన్నమాట. చాలా బాగా జరిగింది. గణేశుడి దగ్గర అయితే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ప్లేట్ పట్టుకున్నాను కదా, విస్తరాకు పట్టుకుంటే మా మధ్య నన్ను కూడా తీసేసారు. చూసారా, ఫస్ట్లో వచ్చాను. ఇంకా ట్రాక్టర్ మీద పెట్టేసి కింద పెట్టేస్తున్నారనమాట. ఇలా కూర్చొని అందరూ ప్రశాంతంగా తిన్నాము ఆ రోజైతే దేవుడి దగ్గర. ఇంకా దేవుడు నెక్స్ట్ డే నిర్మజనం కదండి, ఎంతన్నా అందరికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక దేవుడు కూడా బాధపడి ఉంటాడు, ఇన్ని రోజులు బాగా జరిగింది కదా పండగ అన్నట్టుగా. నేను ఇక్కడ నీళ్ళు పడుతూ ఉంటే మా మధ్య ఈ వీడియో తీసి ఉన్నాను అనమాట. ఈ వీడియో ఎవరు చూసినా కాస్త జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటా కామెంట్ చేయండి. ఎంతమంది చూసారో నేను అనేది తెలుసుకుంటాను, ఓకేనా అండి. ఇంకా మా వారు అయితే అన్నం పెడుతున్నారు, మా పెద్ద బావగారు పెడుతున్నారు. మా శ్రేయష్ కూడా తినకుండా పొద్దున బలవంతంగా తినిపించాను. మధ్యాహ్నం కూడా తినలేదు, వాటర్ కూడా తాగలేదండి. తను ఇస్తరాకు అందరికీ ఇస్తూనే ఉన్నారు. అంత హెల్ప్ నేచర్ అట మా శ్రేయష్ బాబుకి. ఇంకా తర్వాత ఆ రోజు అయితే మా మామయ్య గారు ఇక్కడ భజన్ పాడారండి. భజన్ చాలా బాగా పాడతారు మా మామయ్య గారు మా బంజారాలో. ఇంకా మా బంజారా వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఈ భజన్ని వినండి, చాలా చాలా బాగా పాడతారనమాట భజన్. समुद्र किनारे पर सकर बना धास्ताने गणपति मुंडी काटताने शरीर हत्ती मुंडी काटता हूँ, हत्ती मुंडी काटताने